వెల్కమ్ టు రాజనీతి. రాజారెడ్డి పెళ్లి పిలుపు ముందుగా చంద్రబాబుకి అందింది. రాజారెడ్డి అంటే ఎవరన్న అనుమానం మీకు రావచ్చు. ఆయన ఎవరో కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మనవడు, షర్మిల బ్రదర్ అనిల్ కుమారుడు. ఇటీవలే యుఎస్లో మాస్టర్స్ పూర్తి చేశారు ఆయనకు ఇప్పుడు పెళ్లి కుదిరింది. షర్మిల కుమారుడు పెళ్లి పిలుపు ముందుగా చంద్రబాబుకి రావటం ఏంటనే అనుమానం అందరికీ వస్తుంది. నాకు కూడా అదే అనుమానం వచ్చింది. అయితే ఇటీవల కాలంలో చంద్రబాబు కుటుంబంతో షర్మిల కుటుంబానికి మాట కలిసింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో గొడవల నేపథ్యంలో షర్మిల పార్టీ పెట్టిన విషయం అందరికీ తెలిసిన విషయం. వీళ్ళ మధ్య గొడవ ఆస్తుల గొడవ అని తొలుత ఆంధ్రజ్యోతి చెప్పినప్పటికీ వైసీపీ వాళ్ళు నమ్మలేదు, చాలామంది ఇతరులు కూడా నమ్మలేదు. ఆంధ్రజ్యోతి మీద కొంతమంది విరుచుకుపడ్డారు కూడా. అయితే ఇప్పుడు ఇది ఆస్తుల గొడవే అని వైసీపీ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే మనం మొన్న చూసాం, వైసీపీ అభిమాని శ్రీరెడ్డి గారు ఆవిడ ఆస్తుల కోసం ఆంధ్రాకి అన్యాయం చేస్తావని షర్మిల గారి మీద ఒక ట్వీట్ చేశారు. కాబట్టి ఇద్దరి మధ్య ఉన్నది ఆస్తుల గొడవే అని అనుకోవాలి. గొడవ ఏదైనప్పటికీ షర్మిలకు ఇప్పుడు తెలుగుదేశం కుటుంబంతో సత్సంబంధాలు ఏర్పడ్డాయి. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు లోకేష్కు భువనేశ్వర్ గారికి ఫోన్ చేసి పరామర్శించడం, ఆయన జైలు నుంచి విడుదలయ్యాక వాళ్ళతో మాట్లాడటం, ఇవన్నీ కూడా షర్మిల గారు చేశారు. ఆ తర్వాత బ్రదర్ అనిల్ కుమార్ కూడా లోకేష్ని కలిశారు. చంద్రబాబుకు యేసుప్రభువు దీవెనలు ఉన్నాయని, ఆయనకి ఏమీ కాదని చెప్పారు. చంద్రబాబు లాంటి పెద్ద మనిషిని ఇలా చేయటం జగన్మోహన్ రెడ్డికి తగదని, తాము కూడా జగన్తో చాలా ఇబ్బంది పడుతున్నామని లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి తనను షర్మిలను దూరం పెట్టి మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని కూడా అనిల్ చెప్పారు. ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా చంద్రబాబు గెలుస్తారని, బాబు గెలుపు కోసం ప్రార్థనలు నిర్వహిస్తామని కూడా చెప్పారు. ఆ తర్వాత మొన్న క్రిస్మస్కి షర్మిల లోకేష్ గిఫ్ట్ పంపించారు. చంద్రబాబు కుటుంబం కూడా షర్మిల పిల్లలకు తిరిగి గిఫ్ట్లు పంపించింది. రాజారెడ్డి అమెరికాలో చదువుకునేటప్పుడే కృష్ణా జిల్లా మూలాలు కలిగి అమెరికాలో సెటిల్ అయిన అట్లూరి శ్రీనివాస్ మాధవేల కుమార్తె అట్లూరి ప్రియా అనే అమ్మాయిని ప్రేమించాడు. ఈ ప్రేమకు ఇరువైపులా పెద్దలు అంగీకరించారు, పెళ్లి కూడా నిశ్చయించారు. ప్రియకు షర్మిల తల్లి విజయలక్ష్మి చీరపెట్టిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. షర్మిల కుమారుడు రాజారెడ్డి అట్లూరి ప్రియల వివాహం జనవరి 17న రాజస్థాన్లోని జోధ్పూర్లో జరగబోతోంది. ఫిబ్రవరి 19న హైదరాబాద్లో రిసెప్షన్ జరుగుతుంది. ఈ సందర్భంగా షర్మిల ఆమె భర్త అనిల్ నుంచి చంద్రబాబు గారికి తొలి ఆహ్వానం అందింది. రాజారెడ్డి వివాహం గురించి తెలియజేసిన షర్మిల దంపతులు తప్పకుండా ఈ వివాహానికి హాజరు కావాలని కోరినట్టు తెలుస్తూ ఉంది. Like, share and subscribe to Rajaniti channel.